హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు ఛానల్. చూడండి, కొత్త ఆవకాయ పెట్టుకుంటున్నాము. మామిడికాయలు తీసుకొచ్చుకున్నాము. ఇవి పెద్ద ముక్కలండి, ఇవేమో చిన్న సైజు ముక్కలు. ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, చిన్నులపాయలు, కొత్త కారం అండి. ఈ సంవత్సరం పట్టించుకుందేను. అయితే చూడండి, 6 గ్లాసులు ముక్కలు ఇవి. ఇదిగోండి గ్లాస్, ఈ గ్లాస్తో కొలుసుకుందాం మేమైతే. ఇప్పుడు కారం వేసుకుందాము. చెప్పు అత్తయ్య, ఎంత కారం వేసుకోవాలి 6 గ్లాసులకి? మనం గ్లాసున్నర వేసుకుని 4 గ్లాసులకి 1 గ్లాస్ కారం వేసుకోవచ్చు. ఇంకా 2 గ్లాసులు ఉంది కాబట్టి ఒక 6 గ్లాసు ఎక్కువ, 3 గ్లాసున్నర అంటే 3 గిద్దలు లెక్క. ఇప్పుడు మనం గ్లాసులు పోసుకున్నాము. అంటే కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. స్పైసీ ఎక్కువ తింటాం మనం. తక్కువ తినే వాళ్ళకి తక్కువ మన గ్లాసున్నర పడుతుంది. ఓకే, అదిగో చూడండి. తర్వాత మనకి సాల్ట్ కూడాను 4 గ్లాసులకి 1 గ్లాస్ కొంచెం తక్కువ ఇచ్చుకొని ముందు వేసుకుంటే, ఇది సాల్ట్ ప్యాకెట్ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. మనం తగ్గించి వేసుకుంటే మంచిది. తర్వాత చూసి వేసుకోవచ్చు. మనం గ్లాసు పావు వేసుకుందాము. చూడండి, ఉప్పు, మనం ఉప్పులో కూడా ఉప్పు వేసి, కారంలో ఉప్పు వేసి పట్టిస్తామమ్మా. అది కూడా ఉంటుంది కాబట్టి ముందు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. చూసుకొని 3 గిద్దలకు కూడా గ్లాసే పోస్తున్నాను ఉప్పు. తర్వాత చూసి వేసుకుందాం. చాలా ఉంది, ఎక్కువ ఏంటంటే మరి తీయటానికి అవ్వదు కదా. మనం ఇప్పుడు ఆవపిండి వేసుకుందాము. స్లోగా వేయండి, సైడ్ పోతుంది. మామూలుగా అయితే 3 గిద్దలు వేసుకోవాలి. ఉప్పు కూడా అంటే ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి మేము కొంచెం తగ్గించి వేసుకున్నామండి. మనకు కావాలంటే మనము తర్వాత డబ్బాకి పెట్టేటప్పుడు కొంచెం అన్నంలో వేసుకొని చూసుకొని అప్పుడు కొంచెం కలుపుకోవచ్చు, సాల్టే కాబట్టి. ఇప్పుడు ఎక్కువ వేసేసుకున్నామంటే ఉప్పు కష్టం అయిపోతుంది ముక్కలు. ఇప్పుడు మెంతిపిండి వేసుకుందాము. ఇది కొలత ఏమి ఉండదు అత్తి? కొలత ఉండదు, 1 స్పూన్ లెక్క. ఎదురు సరిపోతుంది. దాంట్లో కూడా పూసేసి చూడండి, కలుపుతున్నారు. చూడండి, ఉప్పు కారం అంతా కలిసింది కదా. ఇదిగో బాగా పైకి కిందకి పిసుకమ్మా. ముక్కలు ఉప్పు పట్టిద్ది. కొంచెం అలా పైకి కిందకి చాలే. మళ్ళీ అంత బలవంతంగా ఏం పిసుకక్కర్లేదు, ఆయిల్ పోస్తాం కదా. అలా కలిపితే కొంచెం ముక్కలు కర్రీ ఉప్పు పట్టింది. బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాం మధ్య వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. చాలా చూడండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు పసుపు కూడా. ఏమా చూడండి, ఆయిల్ కూడా వేసుకున్నాను. చేయలేదండి కొంచెం. ముందు 1 లీటర్ పోయమ్మా, చూసి తిరగబెట్టుకొని మనం పచ్చడిని. అప్పుడు ఇంకొక ఇది వేరుశనగ నూనె వేసుకుంటారు. మేమైతే ఎప్పుడు ఫ్రీడమ్ ఆయిలే వేస్తారు అత్తయ్య, వేరుశనగ నూనె వేయరు. మాకు ఈ స్మెల్లే గిట్టిద్దండి. వేరుశనగ నూనె కానీ అది కానీ ఆ స్మెల్ గిట్టదు. చూడండి
ఇంకా సరిపోదు కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. దగ్గర కేజీ నూనె పడుతుంది. పచ్చడి మొత్తం మునగా ఉండాలి, ముక్కలు మునగా ఆయిల్ ఉండాలి. ఈ రిఫైండ్ ఆయిల్ అయితే మాకు బాగా మంచి టేస్ట్ ఇది బాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి అలవాటు, ఇదే పోసుకునే అలవాటు. చాలామంది ఇప్పుడు ఇదే ఆయిల్ కలుపుతున్నారండి. చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేయమ్మా, చిన్నపాయలు కూడా వేసేసి కలపెట్టుకొని మనం ఇంకా జాడీకి పెట్టేసుకోవచ్చు. ఆయిల్ కూడా సరిపోయింది. చాలా నోరు అయితే ఊరిపోతుంది నాకు. కేజీ నూనె పట్టింది. చూడండి మన ఉల్లిపాయలు మరి సరిపోయినన్ని వేసుకోవచ్చు. చిన్నపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి. వట్టి తింటాం కదా మనం పచ్చట్లో ఉల్లిపాయలు బాగా చిన్నపాయ కూడా హార్ట్కి అది మంచిది అంటారు కదా, అందుకే కొంచెం ఎక్కువే వేసుకుంటుంటాం మేము ఇప్పుడు. అలా అని మరీ ఎక్కువ వేయమండి, మోయినంగానే ఇవి సరిపోవు మాకు. ప్రస్తుతానికైతే ఇవి వేసాను. ఇంకా అన్నీ వేసుకున్నా బాగుంటుంది. చాలా ఇష్టం చిన్నపాయలు. ఇలా పచ్చట్లో మాగిన ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తారండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవే ఒలిచి వేసాము. అది చూడండి, చూసారు కదా పచ్చడి. చూడండి ఇది చిన్న ముక్కల పచ్చడి కూడా పెట్టుకుందాం మనం. ఇవి కూడా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా వేడి వేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటాం. మేమందరం బాగా ఇష్టంగా తింటాం, మాకు ఇది ఇష్టం ఎక్కువ. చూడండి ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాం మేము. పచ్చళ్ళు ఏవైనా ఇలా చేతితో గట్టిగా కలుపుకుంటే బాగుంటాయండి. బాగా కారం పడుతుంది ముక్కకి. ఆవు పిండి కొంచెం, మెంతిపిండి కూడా కొంచెం వేయండి. అదే మా పసుపు కింద పోతుంది. స్పూన్ ఉంటుంది, చాలు స్పూన్ చాలు. మెంతిపిండి చేయడం ఉంటుంది కదా, కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తారా? మా నాన్నమ్మకి పసుపు డబ్బా వేయకూడదమ్మా, అవన్నీ కారాలు. చూడండి ఆయిల్ వేసుకుందాము. ఏమమ్మా తీసుకుంది రండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం ఇంకో 100 గ్రాముల ఆయిల్ వేయమ్మా. చాలా అయిపోతుంది. ఇటు నేను పట్టుకుంటాను. చూడండి దీంట్లో కూడా కారం ఉప్పులు అన్నీ సరిపోయాయి. ఆయిల్ కూడా సరిపోతుందంట. ఇక చూడండి ఒకసారి రెండు పచ్చడి. ఇదేమో పెద్ద ముక్కల పచ్చడి, ఇది చిన్న ముక్కల పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.